కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 96 అండ్ 97 రివ్యూ. కార్తీక్, జ్యోత్స్నకు నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టుకుని గుడి నుండి జ్యోత్స్న వీళ్ళంతా తిరిగి ఇంటికి వచ్చేస్తారనమాట. అప్పుడు కార్తీక్ అక్కడే ఉంటాడు. ఈ లోపల తను రాణి పారిజాతంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పారిజాతంతో పారిజాతం ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు ఎలా ఆపుతావో ఈ పెళ్లి నేను చూస్తాను. ఈ పెళ్లి ఆపితే జరిగే నష్టాలన్నీ నీకు చెప్పాను కదా. ఆల్రెడీ నీకు ఈ పెళ్లి ఇష్టము, జ్యోత్స్న లేకుండా నువ్వు ఉండలేవని నేను అందరికీ బాగా పబ్లిసిటీ చేసి పెట్టాను కాబట్టి నువ్వు ఎలాగూ చెప్పలేవు. ఈ భయాలన్నీ నీలో ఉంటాయి. ఈ లోపల పెళ్లి కూడా జరిగిపోతుంది. నువ్వు నీకు చేతనైతే ఆపుకో అని ఛాలెంజ్ చేస్తుంది కార్తీక్తో. కార్తీక్ ఇంకా ఏమీ చేయలేకపోతాడు. కనీసం ఇంటికి వెళ్ళి మా అమ్మతో అయినా చెప్పాలి ఈ విషయాలన్నీ అనేసి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంతలోనే సుమిత్ర వాళ్ళంతా ఇంటికి వస్తారు గుడి నుండి. అప్పుడు సుమిత్ర చెప్తుంది కార్తీక్కి, నేను గుడిలో దీపం చూశాను, నేను ఇంటికి కూడా పిలిచాను, మీ ఇద్దరికి నిశ్చితార్థం జరుగుతోంది, నువ్వు తప్పకుండా రావాలి దీపం, మా ఇంట్లో ఒక మనిషివి నువ్వు లేకుండా నా చిన్న కూతురికి జరగడం నాకేమీ నచ్చదు, నా పెద్ద కూతురు కూడా నాతో ఉండాలని చెప్పాను, అయినా కూడా తను రాననింది, ఇంకా రావడం రాకపోవడం తన ఇష్టం రా అని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని, ఈ పెళ్లి ఇప్పుడే ఆపాలమ్మా అంటాడు. ఎందుకు నాన్న ఇప్పుడు నీ ఆ రెస్టారెంట్ కోసమో టైం మంచిది కాదనో దేని గురించి ఇంకా నేను ఆపను. నేను ఇన్ని రోజులు అవిటిదానిగా ఉన్నందుకు బాధపడుతూ ఎప్పుడూ బాధపడలేదు, కానీ ఈరోజు బాధపడుతున్నాను. నా కోడలి కోసం నేనేమి షాపింగ్ అవన్నీ చేయలేకపోతున్నాము. నా కొడుకు పెళ్లి హడావిడంతా నేను ఒంటరిగా చేయలేకపోతున్నాం. ప్రతిదానికి ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని బాధపడుతుంది. నా పెళ్లి గురించి ఇంతగా ఆలోచిస్తున్న మా అమ్మకు ఈ పెళ్లి వద్దనేసి క్యాన్సిల్ చేయాలని, నేను జ్యోత్స్న పెళ్లి చేసుకుని చెప్పి ఎలా బాధ పెట్టాలనేసి మౌనం అయిపోతాడు కార్తీక్. గుడిలో అమ్మమ్మని కలవనివ్వలేదని శౌర్య అలిగి కూర్చుంటుంది. తన కోసం ఇష్టమైన పులిహోర చేసి తీసుకొచ్చినా కూడా నేను తినను, నువ్వే తిను, నన్ను అమ్మమ్మతో మాట్లాడనివ్వలేదు, కార్తీక్ను కూడా కలవనివ్వటం లేదు, నేను అలిగాను అంటుంది. కార్తీక్ ఇక నా కోసం రాడా అమ్మ, కార్తీక్ మనకి ఏం సంబంధం లేదా అని అడుగుతుంది శౌర్య. లేదమ్మా, మనం వాళ్ళకి సహాయం చేశాము, వాళ్ళు మనకు సహాయం చేశారు అంతే, ఇంకెక్కువ సహాయం మనం తీసుకోకూడదు. వాళ్ళు ఏం మన బంధువులా, మన ఊరికి ఎప్పుడైనా వచ్చారో ఇంతకు ముందు కదా, మన బంధువులు ఏం కాదు కాబట్టి ఇక మనం వాళ్ళని కలవకూడదు అంటుంది. దాంతో శౌర్య ఇంకా బాధపడి నేను వేరే స్కూల్లో చేర్పిస్తాను అంటుంది. నేను ఏ స్కూల్కి వెళ్ళను, నువ్వే వెళ్ళి చదువుకొని అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది బాధతో. తర్వాత నరసింహ దీప చేతులు దెబ్బలు తిని వస్తాడు కదా, మళ్ళీ తనని ఏదో ఒక మాట అంటాడు. 4 దెబ్బలు తినేసి వస్తున్నాడు ఈ మధ్యన. వాళ్ళ అమ్మకు చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు అనమాట. చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదరా, దాంతో నేరుగా వెళ్ళకూడదు, దానికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్పాలి, అయినా నువ్వు పోయి ఏదో ఒకటి అంటావు, తన్నులు తినేసి వస్తావు, సిగ్గులేదా ప్రతిసారి అని అంటుంది. అంటే ఇంకా మన బిడ్డ మనకు రానట్టేనా అంటుంది శోభ. ఎందుకు రాదు, మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇప్పుడు ఎవరి సహాయం తను తీసుకోవట్లేదు కదా, కొత్తగా జీవితాన్ని ప్రారంభించింది, కొన్ని రోజులు అలాగే వదిలేసి తర్వాత ప్రయత్నిస్తాము అంటుంది అనసూయ. అంటే మన బిడ్డ మనకి ఇంకా రాదు కాబట్టి నేను మా చుట్టాల వాళ్ళ సంబంధంలో ఎవరో ఒకరిని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాను అంటుంది శోభ. చుట్టాల్లో బిడ్డ నా కొడుకు పుట్టినవాడు ఎలా సమానం అవుతాడే అంటుంది అనసూయ. ఈ రోజు లోపి పట్టు, నేనే వెళ్ళి నా మనవరాల్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, పెంచుకుందు అంటుంది. ఇక జ్యోత్స్న ఇంట్లో అందరూ పెళ్లి హడావిడిలో పడిపోతారనమాట. నిశ్చితార్థం బాగా గ్రాండ్గా చేయాలి, పెళ్లి కూడా బాగా గ్రాండ్గా చేయాలి, అంతా మనమే పని పెట్టుకోకుండా ఈవెంట్ మేనేజర్లు చేసుకుందాము, వాళ్ళని అపాయింట్ చేసుకున్నామంటే వాళ్ళు బాగా చేస్తారు రిచ్గా గ్రాండ్గా అని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు బట్టల గురించి అంతా. తర్వాత సుమిత్రను శివనారాయణ గారు దీపం మళ్ళీ కనిపిస్తే బాగుండు, ఎక్కడ ఉంటుందో చెప్పిందమ్మా అని అడుగుతుంది సుమిత్రను. లేదు మామయ్య, తను అసలు ఏ దానికి సమాధానం చెప్పట్లేదు, నేనైతే పిలిచాను నిశ్చితార్థంకి రమ్మని, మరి వస్తుందో రాదో నాకు తెలియదు అంటుంది. అప్పుడు జ్యోత్స్న కలగజేసుకుని, అమ్మ ఈసారి నీకు ఎక్కడైనా దీప కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడి నేను దీపను తీసుకొస్తాను, నా ఎంగేజ్మెంట్కి దీపక్క తప్పకుండా ఉండాలి అంటుంది. నా అనుమానం ఏమంటే తన పెళ్లి ఆపడం కోసం ఏదైనా ప్లాన్ చేస్తుందేమో, నా కళ్ళు ఎదురుగానే ఉంటే ఏ ప్లాన్ చేయకుండా నేను చూసుకుందామనేసి తనని దగ్గరే పెట్టుకోవాలనుకుంటుంది జ్యోత్స్న. తర్వాత దీప శౌర్యాలకు ఎలాగోలా తీర్చి మళ్ళీ భోజనం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మమ్మ నీతో ఏం మాట్లాడింది గుళ్ళో అని అడుగుతుంది. కార్తీక్కి జ్యోత్స్నకి నిశ్చితార్థం చేస్తున్నారంట అని చెప్తుంది దీప. అంటే నిశ్చితార్థం ఏంటంటే వాళ్ళకి పెళ్లి చేసే ముందు అందరికీ చెప్పడం అనమాట ఇది. వాళ్ళు ఎప్పుడు ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇలాగా కలిసే ఉంటారు పెళ్లి చేసుకుని అని చెప్తుంది. అంటే మనం కార్తీక్ పెళ్లికి మనం వెళ్తున్నామా అంటుంది. లేదు అంటుంది. అంటే అమ్మమ్మ పిలవలేదా అని అడుగుతుంది శౌర్య. లేదు పిలవలేదు అని చెప్తుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా అంటుంది. అమ్మమ్మకు నువ్వంటే చాలా ఇష్టము, నిన్ను రమ్మని పిలిచే ఉంటుంది, ఒకవేళ కార్తీక్ కనిపిస్తే నన్ను కూడా రమ్మంటాడు అంటుంది శౌర్య. కార్తీక్ చాలా మంచివాడమ్మా, నాకు స్కూల్లో డబ్బులు కట్టినట్టు హాస్పిటల్లో కూడా డబ్బులు తనే కట్టుంటాడు కదా అని అడుగుతుంది శౌర్య. కట్టాడమ్మా, కానీ నేనే వద్దన్నాను. అంటే ఎందుకు వద్దన్నావు, మన దగ్గర డబ్బులు లేదు కదా, మరి ఎలా కట్టావు అంటుంది. తాతయ్య నా పెళ్లి కోసం 2 గాజులు చేయించున్నాడు బంగారు, అవి ఇచ్చేశాను అని చెప్తుంది. ఎవరి దగ్గర మనం ఏది ఊరికే తీసుకోకూడదు శౌర్య, మనకు కావాల్సిందని మనమే కష్టపడి సంపాదించుకోవాలి అని చెప్తుంది. వేరే వాళ్ళ దగ్గర అయితే మనం ఊరికే తీసుకోకూడదమ్మా, కానీ కార్తీక్ దగ్గర తీసుకోవచ్చు కదా, తప్పేముంది అంటుంది. అంటే మరి కార్తీక్ మనకి ఏమవుతాడని తనకు తెలుసా లేదా, కార్తీక్ అన్న మాటలు విన్నదా లేదా అని దీపం మళ్ళీ మనసులో అనుకుంటూ బాధపడుతుంది. తర్వాత కార్తీక్ నిద్రపోకుండా ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏ ఒక్కరి కంట్లో కన్నీటి చుక్క రాకుండా ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తాడు, కానీ ఎటువంటి సమాధానం దొరకదు. ఇంతలో ఎపిసోడ్స్ అయిపోతాయి.